అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రాజస్థాన్ రాష్ట్రంలోని శ్రీ గంగానగర్ పట్టణంలో 13 ఏళ్ల బాలికపై 32 మంది మానవ రూపంలో ఉన్న పిశాచాలు 5 రోజుల పాటు 3-4 హోటళ్లలో తిప్పి లైంగిక అత్యాచారానికి పాల్పడిన నీచ నికృష్ట చేష్టల గురించి మాట్లాడతాం. దయచేసి ఈ వీడియోను పూర్తిగా చూడండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రాజస్థాన్ పంజాబ్ బార్డర్లోని శ్రీ గంగానగర్ అనే పట్టణంలో వాస్తవానికి ఏం జరిగిందంటే, ఆ మైనర్ బాలిక తన ఇంట్లో పెద్దవాళ్ళు మందలించారని చెప్పి అలిగి తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయింది. మనసు మార్చుకొని ఆమె తిరిగి ఇంటికి రావడానికి ప్రయత్నం చేసింది. అది రాత్రిపూట కావడంతో రోడ్డుపై తనకు ఆల్రెడీ పరిచయం ఉన్న రాంబాబు అనే ఒక ఆటో వాడిని చూసి, భయ్యా మా ఇంటికి చేర్చగలరా అని చెప్పేసి అడిగింది అనమాట. ఆ అమ్మాయి ఇంట్లో అలిగి వచ్చిందనే విషయం తెలుసుకున్న రాంబాబు ఆ అమ్మాయికి మాయ మాటలు చెప్పి నేరుగా ఒక హోటల్కి తీసుకెళ్లాడు. వాడు డబ్బు కోసం కక్కుర్తిపడి ఆ అమ్మాయిని ఆ హోటల్ వాడికి అమ్మేశాడు. ఆ హోటల్ యజమాని ఆ అమ్మాయిని ఒక గదిలో బంధించి బలవంతంగా అనుభవించాడు. ఆ తర్వాత అతని బంధువులు కూడా కొందరు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. తర్వాత ఆ బాలికను తన బంధువుల హోటల్కు తరలించాడు. అక్కడ ఆ బాలికపై పలుమార్లు అత్యాచారం చేశారు. ఆ అమ్మాయి స్పృహలోకి రాగానే బలవంతంగా గొంతులో మద్యం పోయడం, లైంగిక దాడి చేయడం, ఇదే తంతు 5 రోజుల పాటు సాగింది. చివరికి అదే హోటల్లో పనిచేసే ఒక ఉద్యోగి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఆ హోటల్ పైన మెరుపుదాడి చేసి ఆ అమ్మాయిని రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. ప్రస్తుతం ఆ అమ్మాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిందని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది. కాకపోతే పోలీసులు మాత్రం ఆ అమ్మాయి సురక్షితంగా ఉందని, తన తల్లిదండ్రులతో ఉందని, చికిత్స పొందుతుందని చెప్పి చెప్తున్నారు. ఆ పాపపై 32 మంది కీచకు లైంగిక దాడికి పాల్పడిన మాట మాత్రం వాస్తవం. ఈ సంఘటనలో అతి జుగుప్సాకరమైన విషయం ఏంటంటే, ఆ పాపను హోటల్లో బంధించినప్పుడు ఆమె కేకలు వేయకుండా మాటికి మద్యాన్ని ఆమె గొంతులో పోసేవారు. భయ్యా నన్ను వదిలేయండి, అంకుల్ నన్ను నా తల్లిదండ్రుల దగ్గర చేర్చండి అని ఆ పాప ఎంత ప్రాధేయపడినా దుర్మార్గులు మాత్రం కనికరించలేదు. మరొక దుర్మార్గమైన విషయం ఏంటంటే, ఆ పాప ఫోటోను ఆ హోటల్ కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వారికి ఫార్వర్డ్ చేశారట. తీవ్రంగా రక్తస్రావమై ఆ పాప రోధిస్తుంటే కనీసం ఆ మృగాలకు కనికరమే కలగలేదు. పసి పిల్ల, 13 ఏళ్ల పిల్ల 5 రోజులు 32 మంది వాళ్ళు మనుషుల పశువుల మనుషులకు పుట్టిన గొడ్లకు పుట్టిన దొంగల కొడుకులు. ఇక్కడ మన తెలంగాణలో ఉన్న సతీమణులు అందరూ ఎక్కడ పోయినరు? మహిళా సతీమణులు ఇంతప్పుడు గొంతులేసుకొని ఒక బన్నమెటోని మీద పగబట్టి వాడు చచ్చిపోయిన దాకా మాట్లాడినటువంటి మీరు ఈరోజు ఎందుకో మాట్లాడతలేరు. ఫ్రెండ్స్, ఈ సంఘటన సమాజానికి ఒక హెచ్చరిక. మన రక్షణ న్యాయ వ్యవస్థలకు సవాల్ లాంటిది. ఆ 32 మంది నీచులకు ఎలాంటి శిక్ష వేయాలంటారు? ఆ నిందితుల్ని పోలీసులు తాళ్లతో కట్టుకొని కొట్టుకుంటూ తీసుకెళ్తున్న ఒక వీడియో వైరల్ అవుతా ఉంది. కానీ అది ఆ సంఘటనకు సంబంధించింది కాదు. ఈ కేసులో అయితే బాలికను బంధించి లైంగికంగా వేధించిన ఆ 4 హోటళ్లను అధికారులు పొక్లైన్లతో కూల్చేశారు. నిందితులను వాళ్ళు ఏ విధంగా శిక్షిస్తారో తెలియదు, కానీ వారిని ఎన్కౌంటర్ చేయాలని, ఉరిశిక్ష విధించాలని, పెట్రోల్ పోసి తగలబెట్టాలని, వారి మర్మాంగాలు కోసేయాలని, రాళ్లతో కొట్టి చంపాలని, ఇంకా రకరకాలుగా నెటిజన్లు తమ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కఠిన శిక్షలు కొన్ని ముస్లిం దేశాల్లో కూడా ఉన్నాయి. కానీ వాటి ప్రస్తావన వచ్చినప్పుడు మాత్రం ఇలాంటి శిక్షలు అమానుషం, అనాగరికం, అటవికం అంటూ కొంతమంది గొగ్గలు పెడతారు. వాస్తవానికి కఠిన శిక్షల వల్ల నేరస్తుల్లో భయం పెరుగుతుంది. ఇతరులకు కూడా నేరం చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు శిక్షలు గుర్తొచ్చి వెనక్కి తగ్గుతారు. అయితే కేవలం కఠిన శిక్షలు పెట్టడం వల్లే నేరాలు ఆగవు. దానికంటే ముందు సమాజ సంస్కరణ కూడా అవసరం. కఠిన శిక్షలకు కొంతమంది భయపడి నేరాలు చేయకుండా వెనక్కి తగ్గినా అదే ఫైనల్ మాత్రం కాదు. నేరాన్ని అసహించుకునే సమాజం ఏర్పడాలి. పోలీసు లాఠీని చూసి భయపడడం కంటే తమ మనస్సాక్షికి, దైవానికి భయపడే పరిస్థితి నెలకొన్నప్పుడే సమాజం శాంతియుతంగా మారుతుంది. ఫ్రెండ్స్, ఇవాళ ఈ అంశంపై మాట్లాడడానికి మనతో పాటు ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్ మరియు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ఫారూక్ షిబ్లీ గారు ఉన్నారు. సార్, మీరు చెప్పండి, ప్రభుత్వం కానివ్వండి, సమాజంలో కానీ ఎటువంటి మార్పు రావాల్సిన అవసరం ఉంది? మన చట్టాల్లో కూడా ఎలాంటి మార్పు రావాల్సిన అవసరం ఉంది? ఇది మానవుడు సృష్టించినటువంటి చట్టం. ఖచ్చితంగా అందులో ఎక్కడైనా కానీ ఖచ్చితంగా ఏదో ఒక లోటుపాట్లు అనేది ఉంటాయి. అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఏదైతే డివైన్ లా అంటారో ఆ డివైన్ లా దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి చట్టం ఏదైతే ఉందో 1450 సంవత్సరాల క్రితం, నేను ఇక్కడ అదేంటండి నేను మాట్లాడుతుంది ఒక దీని గురించి అంటే, నేను ఇక్కడ హిందువా ముస్లిమా? నాకు ఇప్పుడు ఈ పాప గురించి చూస్తుంటే నాకు ఆసిఫా గుర్తుకొస్తుంది. ఆసిఫా అనే అమ్మాయి, ఆ అమ్మాయిపై అత్యంత దారుణంగా చిన్న పాప, ఈ పాప హిందువా ఆసిఫా ముస్లిమా అనేది ఇక్కడ అసలు ప్రామాణికం ఏమాత్రం కూడా కాదు. ఇటువంటి దారుణం 13 ఏళ్ల పాప 32 మంది మృగాలు 5 రోజుల పాటు
ఇటువంటి అత్యంత దారుణమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయంటే దీనికి ఇన్ని చట్టాలు ఉంచుకొని ఇంకా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని ఈ రోజున ప్రతి ఒక్కరు కూడాను ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరీ ముఖ్యంగా ప్రభుత్వాలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ రోజున సౌదీ అరేబియా కానీ లేకపోతే ఇస్లామిక్ కంట్రీస్ ఎక్కడైతే ఉన్నాయో ఈ చట్టాలను ఖచ్చితంగా ఎంత మమ్మల్ని విమర్శించినా ఈ అంశంలో మట్టుకు మీ దగ్గర ఉన్న ఏకైక ఆల్టర్నేటివ్ డివైన్ లా. ఆ డివైన్ లాని మీరు ఎప్పుడైతే అమలు చేయరో అప్పటిదాకా ఇటువంటి అంశాలు ఆగవు అన్న సంగతి అయితే ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి. సమాజ సంస్కరణలో అన్నిటికంటే ముఖ్యమైనది తల్లిదండ్రులు నేర్పే సంస్కారం. మన పెద్దలు అంటుంటారు తల్లి ఒడి తొలి బడి అని చెప్పి అంటారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు బాల్యం నుంచే విద్యాబుద్ధులు సంస్కారం నేర్పిస్తే వారు పెద్దయ్యాక దేశానికి ఒక ఆస్తిలాగా మారుతారు. ఆ పెద్దల యొక్క శిక్షణ లేకపోతే బేవారసుగా తయారవుతారు. నిజంగా తల్లిదండ్రులు గనక బాల్యం నుంచి పిల్లలకి మంచి సంస్కారం నేర్పిస్తే ఈ దేశంలో అసలు పోలీసులు కోర్టులు అవసరమే ఉండదు. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోతే వారు రౌడీలు గూండాలు మొత్తన్మాదులుగా ఉగ్రవాదులుగా తయారవు. ఫ్రెండ్స్, ఒకప్పుడు మనం నిర్భయ ఉదంతం చూసాం. 2012 సంవత్సరం డిసెంబర్లో ఢిల్లీ నగరంలో రాత్రిపూట బస్సులో వెళ్తున్న 23 ఏళ్ల నిర్భయ అనే విద్యార్థి బస్సు డ్రైవర్ తో సహా 4 అతి దారుణంగా సామూహిక అత్యాచారం చేశారు. ఆ అమ్మాయి ఆ యొక్క అత్యాచారాన్ని ప్రతిఘటించడం వల్ల మద్యం మత్తులో ఉన్న కీచకులు ఆమె మర్మాంగాల్లో ఇనుప రాడ్ను దూర్చారు. ఆ తర్వాత ఆ అమ్మాయి చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ సంఘటనపై దేశవ్యాప్తంగా ఆ రోజు నిరసనలు మిన్నంటాయి. మనమంతా రోడ్లపైకి వచ్చి క్యాండిల్ ర్యాలీలు ప్రదర్శనలు చేశాం. ఆ తర్వాత దోషులకు ఉరిశిక్ష విధించారు. ప్రత్యేకంగా నిర్భయ చట్టం కూడా తెచ్చారు. పోలీసులు విచారణ చేస్తుంటే ఆ ముఖేష్ సింగ్ ఏమంటాడో తెలుసా? అత్యాచారాలు జరగడానికి పురుషుడి కంటే స్త్రీయే ఎక్కువ కారణం అవుతుంది అంటాడు. ఇంకోటి ఏంటంటే సంస్కారవంతమైన అమ్మాయికి రాత్రి 9 దాటిన తర్వాత బయట ఏం పని అని చెప్పి అంటాడు. మగాళ్ళని రెచ్చగొట్టే విధంగా దుస్తులు ధరించి అత్యాచారాలు జరగకుండా ఎలా ఉంటాయని చెప్పి అంటాడు. ఆ నిర్భయను అత్యాచారం జరిపేటప్పుడు ఆమె ప్రతిఘటించకుండా మాకు గనక సహకరించి ఉంటే ఆమెను క్షేమంగా ఇంటికి తీసుకెళ్లి వదిలేసేవారం అని చెప్పి అంటాడు. ఇలాంటి మైండ్ సెట్ నేరస్తుల్లో ఎలా తయారవుతుంది చెప్పండి. 2002లో గుజరాత్ లో బిల్కిస్ బానో అనే మహిళపై జరిగిన సామూహిక అత్యాచారం కూడా అత్యంత హేయమైనది. 5 మంది మొత్తోన్మాదులు ఆమెపై సామూహిక అత్యాచారం చేయడంతో పాటు ఆమె 3 ఏళ్ల పసిపాపను నేలకేసి కొట్టి అమానుషంగా చంపారు. ఈ కేసులో దోషులకు మరణశిక్ష అయితే పడలేదు కానీ ఆ దోషులు బెయిల్ పై విడుదలైనప్పుడు అక్కడ కొన్ని మొత్తోన్మాద సంస్థల వాళ్ళు ఆ దోషుల్ని పూలదండలు శాలువాలతో సన్మానించడం విచిత్రాల్లోకెల్లా విచిత్రం. ఇలాంటి అత్యాచారాలు జరిగినప్పుడల్లా మనం కేవలం ర్యాలీలు నిరసన ప్రదర్శనలు జరుపుకుంటూ కొవ్వొత్తులు వెలిగించుకుంటూ తిరగాల? నేరస్తులకు రేపిస్టులకు బొత్తిగా భయం అనేది లేకుండా పోవడానికి కారణం ఏంటి? చికిత్స కన్నా నివారణ మేలు అని, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పి ఒక సామెత ఉంది. తప్పెవరిది? దారి తప్పిన యువకుల్ని సక్రమంగా పెంచని తల్లిదండ్రులదా? యువతను పెడదోవ పట్టిస్తున్న మద్యం అశ్లీల సినిమాలదా? మన దేశంలో దశాబ్దాలుగా పాతుకుపోయిన లోపభూయిష్టమైన చట్టాలదా? యువత మృగాలుగా మారకుండా మార్పు ఎలా తీసుకురావాలి? ప్రస్తుత సమాజంలో పాశ్చాత్య సంస్కృతి పెరిగిపోయి వస్త్రధారణ అత్యంత వివాదాస్పదం అవుతున్న వేళ, మద్యం ఏరులై పారుతున్న వేళ, సినిమాలు అశ్లీల అసభ్య దృశ్యాలతో యువతను పెడదోవ పట్టిస్తున్న వేళ మన సమాజంలో రోజు రోజుకి నైతిక విలువలు దారుణంగా పడిపోతుంది. ఇటీవల నిజామాబాద్ లో ఒక సంఘటన చూసాం. 32 ఏళ్ల సంధ్య అనే మహిళ తన ప్రియుడి మోజులో పడి సొంత భర్తనే మిద్దెపై నుంచి తోసి అతని ప్రాణం పోలేదని చెప్పేసి నరాల్లోకి హార్ట్ క్లీనర్ ద్రవాన్ని ఎక్కించి జుగుప్సాకరంగా చంపేసింది. వాస్తవానికి ఆమె భర్త గల్ఫ్ దేశాలకు పోయి రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి సంపాదించి డబ్బులు పంపిస్తా ఉంటే భర్త వచ్చిన 3 రోజులకే ఈ విధంగా చేసింది. అలాగే మియాపూర్ లో ఒక మహిళ ప్రియుడి మోజులో పడి భర్తను దారుణంగా చంపేసి తనే స్వయంగా పూడ్చిపెట్టేసింది. ఖమ్మం జిల్లాలో కొన్ని రోజుల కిందట జరిగిన ఒక సంఘటనలో గౌస్ బాషా అనే ఒక నీచుడు ఒక మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడి మేడపై నుంచి కిందకు తీసేశాడు. ఫ్రెండ్స్, ఇవాళ 90% నేరాలకు ఆక్సిజన్ గా మారుతున్న మద్యం దైవ ప్రవక్త మహనీయులు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక హదీసులో ఏమన్నారంటే మద్యం సకల చెడులకు మూలం అన్నారు. అలాగే మహాత్మా గాంధీజీ గారు వ్యభిచారము దొంగతనం కన్నా మద్యం నీచమైనది అన్నారు. దేశానికి నేను గనక ఒక గంట సేపు నియంతగా ఉంటే మొత్తం మద్యం దుకాణాలన్నింటినీ శాశ్వతంగా మూయించేస్తాను అని చెప్పి ఎంతో వేదనతో అన్నారు. హిందూ ధర్మ గ్రంథమైన ఋగ్వేదంలో మద్యం తాగిన వాడు దొంగతనాలు మోసాలు చేస్తాడు, విచక్షణ జ్ఞానం కోల్పోతాడు అని చెప్పేసి ఉంది. నేడు సమాజంలో జరుగుతున్న అధిక శాతం నేరాలు మద్యం మత్తులోనే జరుగుతుంది. శ్రీగంగానగర్ ఉదంతంలో కూడా ఆ నీచులను ఆ స్థాయికి తీసుకెళ్లింది మద్యమే.
ఒక యువకుడు తాగిన మత్తులో తన తల్లిపైనే అత్యాచారానికి ఒడిగట్టాడు. మదనపల్లిలో కులవర్ధన్ అనే మత్తు పదార్థాలకు బానిసైన ఒక డ్రగ్ అడిక్ట్ 7 ఏళ్ల చిన్నారిపై దారుణంగా అత్యాచారం చేసి చంపేశాడు. ఇంకోటి మొన్ననే బెంగాల్లో ఒక 11 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి చంపిన దుర్మార్గుడిని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఫ్రెండ్స్, ఫైనల్ గా మనం స్త్రీలపై అత్యాచారాలు ఆగాలంటే తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి. ముఖ్యంగా ఆడపిల్లల్ని ఇంటి బయటికి పొరిగిళ్లకు పంపేటప్పుడు ఖచ్చితంగా నిఘా ఉంచాల్సిన అవసరం. మద్యాన్ని దర్జాగా రోడ్డు పక్కన అమ్ముతూ ఉంటారు, కానీ అదే రోడ్డు మీద డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో జరిమానాలు విధిస్తూ ఉంటారు. ఏమన్నా ఇది అర్థం ఉందా? స్త్రీలు తమ వస్త్రధారణ విషయంలో కూడా సభ్యత సంస్కారం పాటించాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు కఠిన శిక్షలు కూడా ఉండాలి. ఇవన్నీ పాటించకుండా కేవలం నేరాలు జరిగినప్పుడు మనం గగ్గోలు పెట్టి గొంతు చించుకుంటే ప్రయోజనం మాత్రం ఉంది. ఫ్రెండ్స్, భవిష్యత్ భారతాన్ని ఒక ఉన్నతంగా మనం ఊహించుకుంటూ అత్యాచారాలు ఆగిపోవాలని చెప్పేసి ఖచ్చితంగా కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఛానల్ అభివృద్ధికి మీ ఇష్టపూర్వకంగా మీరు అందించే సహకారాన్ని మేము స్వాగతిస్తాం. మీకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.